హాయ్, వెల్కమ్ టు తెలుగు స్టడీస్ పేర్. సో ఈరోజు మనం ఈ క్లాస్లో టైమ్ అండ్ వర్క్కి సంబంధించి ఇప్పుడు వరకు మనం 7 పార్ట్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇది 8th పార్ట్. సో మీకు ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్లో. సో ఇది టైమ్ అండ్ వర్క్ అనేది కొంచెం లెంతీ చాప్టర్, పెద్దగా ఉంటుంది కాబట్టి మనకి ఇన్ని పార్ట్స్ మేబీ నియర్లీ ఇంకొక ఎక్స్ట్రాగా 4 పార్ట్స్ అనేవి ఉండొచ్చు, పడతాయి అనుకుంటున్నాను. 4 or 5 పార్ట్స్. సో ఏదైనా సరే ఒక క్లాస్లో మనం ఒక మోడల్ని లేదా 2 మోడల్స్ని కవర్ చేయడానికి సరిపోయేటట్టు నేను చేస్తున్నాను. ఓకేనా? సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు నేను చెప్పేవి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే బాగానే చెప్తున్నాను అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతుంటే షేర్ చేస్తే అవతల మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది. అలాగే నాకు కూడా సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరుగుతారు కాబట్టి సో ఇద్దరికి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని ఫాలో అవడం ద్వారా మీరు క్వాంటిటీ యాప్టిట్యూడ్, అలాగే ఇంగ్లీష్, రీజనింగ్, జిఎస్లో కొన్ని చాప్టర్స్ సో వాటి ద్వారా వాటికి సంబంధించినటువంటి క్లాసులు మీకు అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? సో ఇది టైమ్ అండ్ వర్క్కి సంబంధించి పార్ట్ 8 అనేది ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, ఇంకేం లేదు చెప్పడానికి, క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? సో ఇప్పటివరకు మనం 39 ప్రాబ్లమ్స్ అనేవి చూసాము. ఇది 5th మోడల్లో ఎఫిషియన్సీ బేస్డ్లో ఏ అయిపోయింది. బి మోర్ ఆర్ లెస్ ఎఫిషియన్సీకి సంబంధించిన మోడల్. అందులో కాన్సెప్ట్లో 40 క్వశ్చన్ చూస్తే ఏ కెన్ డూ యాజ్ మచ్ వర్క్ ఇన్ 4 days యాజ్ బి కెన్ డూ ఇన్ 5 days. ఏ 4 రోజుల్లో చేసే పని ఎంతైతే ఉంటుందో బి 5 రోజుల్లో చేసే పని అంతే ఉంటుంది. అంటే 4 రోజుల్లో ఏ చేసే పని అనేది బి 5 రోజుల్లో చేసే పనికి సమానంగా ఉంటుంది. ఓకే, అది అక్కడ పక్కన పెడితే, అండ్ బి కెన్ డూ యాజ్ మచ్ వర్క్ ఇన్ 6 days యాజ్ సి ఇన్ 7 days. బి 6 రోజుల్లో చేసే పని అనేది సి 7 రోజుల్లో చేసే పనికి సమానం. ఇన్ వాట్ టైమ్ విల్ సి డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ విచ్ ఏ కెన్ డూ ఇన్ వీక్. అయితే ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే ఏ వారం రోజుల్లో 7 రోజుల్లో ఎంతైతే పని చేస్తాడో ఆ పని చేయడానికి సికి ఎంత టైం పడుతుంది. వారం రోజుల్లో ఏ చేసే పనిని సి చేయడానికి ఎంత టైం పడుతుందని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇక్కడ ఫస్ట్ మనకి ఏం తెలియాలి? సి యొక్క ఎఫిషియన్సీ తెలియాలి. అలాగే ఏ అనేవాడు వారం రోజుల్లో ఎంత పని చేస్తాడో తెలిస్తే, సో అప్పుడు సి అడుగుతున్నాడు కదా, సి టైం అడుగుతున్నాడు, సి ఎంత టైంలో చేస్తాడని అడుగుతున్నాడు. సో టైం అంటే ఏంటి? వర్క్ బై ఎఫిషియన్సీ. వర్క్ అంటే ఎవరు? ఏ 7 రోజుల్లో చేసే పని వర్క్. అలాగే ఎఫిషియన్సీ, ఎవరి ఎఫిషియన్సీ? సి చేయాలి కాబట్టి సి యొక్క ఎఫిషియన్సీ. ఈ రెండు తెలిస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఏమంటున్నాడంటే ఏ 4 రోజుల్లో చేసే పని కాబట్టి రెండింటిని వర్క్ని ఈక్వేట్ చేసుకుంటే టైం అంటే 4 days, ఏ ఎఫిషియన్సీ ఏగా రాసుకున్నాను, = 5b. ఎందుకు? ఏ 4 రోజుల్లో చేసే పని బి 5 రోజుల్లో చేసే పనికి ఈక్వల్. సో బిని ఎడమవైపు తీసుకొచ్చేసి 4ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే 5/4. ఒక్క నిమిషం, 5/4 వస్తుంది. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు? 6b, బి 6 రోజుల్లో చేసే పని సి 7 రోజుల్లో చేసే పనికి సమానం. 7c, C7 ఏదైనా పర్లేదు. సో సిని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే 6ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే 7/6. సో ఇప్పుడు a/b ఇంటూ ఈ రెండింటిని గుణిస్తాం. b ఇంటూ c = 5/4 ఇంటూ 7/6. మనకి వాడు సికును ఏకి రిలేషన్ అడిగాడు కాబట్టి బి మనకు అవసరం లేదు. సో ఇది ఒకటి హారంలో ఉంది, ఒకటి లవంలో ఉంది. సో బీబీ క్యాన్సిల్ అయిపోతే a/c = 5 ఏళ్ళు ఎంత? 35 బై
6 4 ఎంత 24. సో ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 35, సి యొక్క ఎఫిషియన్సీ 24. సో ఇప్పుడు ఏ 7 రోజుల్లో చేసే పని కావాలి మనకి. ఏ 7 డేస్లో చేసే వర్క్ ఎంత, 7 డేస్లో చేసే పని మనకు కావాలి, అంతే కదా. ఏ 7 రోజుల్లో చేసే పని వర్క్ అంటే టైం ఇంటూ ఎఫిషియన్సీ కదా. వర్క్ అంటే పని అంటే టైం ఇంటూ ఎఫిషియన్సీ కదా. టైం ఎంత 7 రోజులు, ఎఫిషియన్సీ ఎంత 35. 35 ఎంత, ఒకవేళ అలా లేదనుకోండి 35 రెళ్ళు ఎంత 70. అలాంటి 70లు 70 ఇంటూ 3 చేస్తే 210 అవుతుంది, ఓకేనా. సో ఇంకొక 35 ఎక్స్ట్రా అంటే 245, లేదంటే మీరు విడివిడిగా చేసుకోవచ్చు. సో 245 అనేది వర్క్. ఇప్పుడు దీన్ని ఎవరు చేయాలి, సి చేయాలి. సి ఎన్ని రోజుల్లో చేస్తాడు అనేదే కదా మనకు అడుగుతున్నాడు. సో వర్క్ తెలిసింది ఎంత 245. సి యొక్క ఎఫిషియన్సీ ఎంత 24. 24 బదులు 240 కదా. సో 10 ఇంటూ ఇంకెంత మిగులుతుంది 5/24 డేస్. 10 and 5/24 డేస్ టైం పడుతుంది, ఓకేనా. నెక్స్ట్, ఎక్స్ అండ్ వై కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days టుగెదర్. ఎక్స్ వై కలిపి ఒక పనిని 12 రోజుల్లో కంప్లీట్ చేసేస్తారంట. ఆఫ్టర్ వర్కింగ్ 4 days టుగెదర్, ఇద్దరూ కలిసి 4 రోజులు పనిచేసిన తర్వాత వై లెఫ్ట్ ది వర్క్, వై అనేవాడు పనిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అండ్ ఏ థర్డ్ పర్సన్ జెడ్ అనేవాడు వచ్చాడు. వేర్ ఎఫిషియన్సీ ఈజ్ 5/3 ఆఫ్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్ జాయిన్స్ ది వర్క్. సో ఏమంటున్నాడంటే 4 రోజులు కలిసి పనిచేసిన తర్వాత ఎక్స్ వై అనేవాడు పనిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత మూడో వ్యక్తి అయినటువంటి జెడ్ పనిలో చేరాడు. అయితే వాడి యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే ఎక్స్ యొక్క ఎఫిషియన్సీలో 5/3 5/3 భాగం ఉంటుందంట. అయితే ద హోల్ వర్క్ కంప్లీటెడ్ ఇన్ 8 days, ఇదంతా 8 రోజుల్లో పని పూర్తి అయిపోయిందంట. ఎక్కడి నుంచి, ఓకేనా. సో ఇన్ హౌ మెనీ డేస్ వై కెన్ కంప్లీట్ ది హోల్ వర్క్ ఎలోన్. అయితే ఒక్క పనిని ఆ పనిని వై ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు. ఎన్ని రోజుల్లో చేయగలడు అంటే టైం అడుగుతున్నాడు. సో వర్క్ బై ఎఫిషియన్సీ, వర్క్ తెలియాలి, అలాగే వై యొక్క ఎఫిషియన్సీ తెలిస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వై కలిపి 12 రోజుల్లో ఆ పనిని పూర్తి చేస్తారు కదా. 12 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఇది వర్క్. టైం 12 అనేది టైము, ఎక్స్ ప్లస్ వై అనేది ఎఫిషియన్సీ. సో ఇది వర్క్. వీళ్ళు 12 రోజులు చేసే పని ఇక్కడ నుంచి ఆఫ్టర్ వర్కింగ్ 4 days టుగెదర్ 4 రోజులు కలిసి పనిచేస్తారు ఎక్స్ వై. దీని తర్వాత జెడ్ వచ్చి చేరాడు. మొత్తం పని 8 రోజుల్లో పూర్తయిందంటే ఇక్కడ ఆల్రెడీ 4 రోజులు అయిపోతే ఇంకెన్ని రోజులు ఉంటుంది, 4 రోజులు ఉంటుంది. సో దీన్ని ఎవరు చేశారు, ఎక్స్ ప్లస్ జెడ్, ఇంతే కదా. సో ఈ రెండు సమానం కదా, ఎవరు చేసినా. ఇప్పుడు చూడండి 12 రోజులు చేశారు, ఎక్స్ ప్లస్ వై చేశారు. ఇదే పనిని ఫస్ట్ 4 రోజులు ఎక్స్ ప్లస్ వై చేశారు. దీని తర్వాత వై వెళ్ళిపోయి జెడ్ వచ్చాడు ఆడు ప్లేస్లోకి. ఇంకా 4 రోజులు కదా, ఎందుకు ఇది మొత్తం 8 రోజులు అని చెప్పాడు. సో ఇక్కడ ఉన్నది 4 రోజులు. సో అందుకే ఇలా రెండింటిని, ఈ రెండు ఈక్వల్ కదా, వర్క్. సో అందుకే ఈక్వేట్ చేసుకున్నాను. సో ఇప్పుడు 4 ఇంటూ ఎక్స్ ప్లస్ వై లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే 12 ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్ ప్లస్ జెడ్, అంతేనా. సో 12లోంచి 4 తీస్తే 8 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్ ప్లస్ జెడ్, అంతేనా. సో ఇప్పుడు మనకి జెడ్ యొక్క ఎఫిషియన్సీ తెలియాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, జెడ్ యొక్క ఎఫిషియన్సీ 5/3 ఆఫ్ ఎక్స్ యొక్క ఎఫిషియన్సీలో ఎక్స్ యొక్క ఎఫిషియన్సీలో 5/3 భాగం అంటున్నాడు. సో ఇక్కడ నేను పైన చేస్తాను చూడండి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5/3 ఆఫ్ ఎక్స్, ఇంతే కదా. ఎక్స్ యొక్క ఎఫిషియన్సీని ఎక్స్ అనుకుంటే అందులో 5/3 భాగం. సో ఎక్స్ అనేది ఎడమవైపు వెళ్ళిపోతే జెడ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5/3. సో జెడ్ యొక్క ఎఫిషియన్సీ 5, ఎక్స్ యొక్క ఎఫిషియన్సీ 3. ఆ ఎక్స్ జెడ్ యొక్క ఎఫిషియన్సీని ఇందులో ప్రతిక్షేపిస్తే 4 1 4 2. సో 2 ఇంటూ ఎక్స్ అంటే ఎంత 3 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు
ఎక్స్ అంటే 3 ప్లస్ జెడ్ అంటే 5, 2 ఇంటూ 3 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 8, 2 ఒకట్ల 2 4. సో వై ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 3 లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్ తీసుకొచ్చేస్తే వై ఈజ్ ఈక్వల్ టు 1. సో వై యొక్క ఎఫిషియన్సీ ఎంత 1. ఇప్పుడు మనకి వర్క్ తెలియాలంటే ఎక్స్ యొక్క వాల్యూ ఎఫిషియన్సీని వై యొక్క ఎఫిషియన్సీని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన వెయిట్లో ఎఫిషియన్సీ వచ్చింది. ఇంకా కావాల్సింది వర్క్ కావాలి. సో వర్క్ అంటే 12 ఇంటూ ఏవో ఒక వాల్యూస్ని ఎక్స్ వై కానీ ఎక్స్ జెడ్ కానీ అందులో ప్రతిక్షేపిస్తే ఇది మనకి తక్కువలో ఉంది కాబట్టి ఇది తేలిపోతుంది వేగి, లేకపోతే ఇదంతా చేయాల్సి ఉంటుంది. సో ఎక్స్ ప్లస్ వై 12 ఇంటూ ఎక్స్ అంటే 3 వై అంటే 1. సో 12 48 వర్క్. సో వై అనేవాడు ఎన్ని రోజుల్లో చేస్తాడు? 48/1 అంటే 48 డేస్. ఇదంతా క్యాలిక్యులేషనే, ఇంకేం ఉండదు. మీకు లెక్క అనేది అర్థమైపోతే మొత్తం లెక్క అంతా చదువుతారు, ఏం అడుగుతున్నాడో చూస్తారు, ఏం అడుగుతున్నాడు. సో దానికోసం ఇచ్చిన వాటి నుండి ఎలా చేయాలి అనే దాన్ని మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్, ఏ ప్లస్ బి రిక్వైర్ ఆఫ్ ది టైమ్ రిక్వైర్డ్ బై సి ఎలోన్. ఒక పని చేయడానికి సి ఎంతైతే టైం పడుతుందో ఏ ప్లస్ బి ఇద్దరు చేయడానికి సికి పట్టే టైంలో సగం టైం పడుతుందంట. ఇక్కడ ఏమంటున్నాడు చూసుకోండి. ఇది నేను లెక్క కాదు, మీకు అర్థం అవడానికి రాస్తున్నాను. సికి సపోజ్ ఒక 2 రోజులు పట్టింది అనుకో ఒక పని చేయడానికి. ఏ ప్లస్ బికి ఇద్దరు కలిసి చేస్తే వాళ్ళిద్దరికి ఒక రోజే టైం పడుతుంది, ఆఫ్ ది టైం కదా. సో ఇలా. అలాగే ఏ ప్లస్ సి రిక్వైర్ 1/3 ఆఫ్ ది టైం టేకెన్ బై బి టు కంప్లీట్ ఏ వర్క్. ఆ పని చేయడానికి బికి ఎంతైతే టైం పడుతుందో అందులో 1/3 టైం అనేది ఏ ప్లస్ సికి పడుతుందంట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బికి 3 రోజులు పడితే అందులో 1/3 అంటే 1 కదా. సో ఇంత టైం పడుతుందంట, ఇది చెప్పాడు. అయితే ఇఫ్ టుగెదర్ దే ఫినిష్ వర్క్ ఇన్ 60 days, ముగ్గురు కలిసి పని చేస్తే 60 రోజుల్లో పని పూర్తి చేస్తారు. దెన్ బి ఎలోన్ కెన్ డూ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. బి అనేవాడు ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు. ఎన్ని రోజుల్లో చేయాలంటే వర్క్ తెలియాలి, అలాగే బి యొక్క ఎఫిషియన్సీ తెలియాలి. సో బి యొక్క ఎఫిషియన్సీ తెలియాలి అంటే అంటున్నాడు కాబట్టి ఇది తీసుకోండి. ఇది చేస్తే ఇది ఒకళ్ళు తీసుకుంటే మీరు బి అనేవాడు ఇక్కడ సెపరేట్గా లేడు, ఏతో కలిసి ఉన్నాడు. అలాగే సిని ఇందులో మైనస్ చేయడానికి కూడా లేదు. ఒకవేళ ఇందులో సి ఉంటే మైనస్ చేయగలం. సో ఇక్కడ మనకి ఇండివిజువల్గా బి అడుగుతున్నాడు కాబట్టి ఇండివిజువల్గా ఉన్నది బి. సో ఇది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఏమంటున్నాడు, బికి ఏ ప్లస్ సి ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఒక పని చేయడానికి బికి 3 రోజులు టైం పడితే ఏ ప్లస్ సికి ఎంత టైం పడుతుంది? 1/3 అంటే 1. చూడండి 1/3 ఆఫ్ బి. సో 1/3 ఆఫ్ బి అంటే ఎంత? 3 కదా. సో 3 క్యాన్సిల్ అయిపోతే 1. ముగ్గురు కలిసి పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 60 రోజులు పడుతుంది. సో వీళ్ళ యొక్క టైం రేషియో 3:1లో ఉంటే ఎఫిషియన్సీ రేషియో 1:3 కదా. సో 1+3 ఈ ఏ ప్లస్ సి ప్లస్ బి కలిపితే ఏ ప్లస్ బి ప్లస్ సిఏ కదా. వీళ్ళ యొక్క ముగ్గురు ఎఫిషియన్సీ 1+3 అంటే 4. సో మనకు వర్క్ తెలుస్తుంది కదా ఇలా చేస్తే. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ. 6 × 4 240. దీన్ని ఎవరు చేయాలి వర్క్ని? బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు. సో వర్క్ బై ఎఫిషియన్సీ. వర్క్ ఎంత? 240. ఎఫిషియన్సీ ఎంత? 1 కదా. బి యొక్క ఎఫిషియన్సీ 1. సో బి ఒక్కడే పని చేయడానికి 240 days అనేది టైం పడుతుంది. ఓకేనా. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుందండి. దానికోసం మీరు ఎంత టైం పడుతుందని అనుకోవద్దు. ఎక్స్ప్లెనేషన్ లేకపోతే మీకు క్వశ్చన్ అర్థమైపోతే మీరు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ అనేది చేసేయచ్చు. ఓకేనా. టైం అండ్ వర్క్లో మహా అయితే ఏదైనా ఒక పెద్ద ప్రాబ్లం అయితే మహా అయితే టైం పడితే ఒక 1 minute 1.5 minutes అంతే. అదైనా పెద్ద బాగా కష్టంగా ఇస్తే, లేదంటే మీడియంలో కానీ యావరేజ్గా ఇస్తే విత్ లెస్ దెన్ 30 secondsలో మీరు ఆన్సర్ అనేది చేసేయచ్చు. ఓకేనా. సో నెక్స్ట్, టైం టేకెన్ బై 3 persons ఏ బి అండ్ సి టు కంప్లీట్ ఎ వర్క్ ఎలోన్ ఆర్ ఇన్ ది రేషియో ఆఫ్ 3:4:5. అంటే ఏమంటున్నాడంటే ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, ఏ బి సి. ఒక పనిని చేయడానికి వాళ్ళకి ఇండివిజువల్గా సెపరేట్గా
టైం పట్టింది. ఆ టైం రేషియో ఏ విధంగా ఉందంటే టైం రేషియో నేను ఇక్కడ ఏబీసీలు రాయట్లేదు, అలాగే అనుకోండి. సో ఏకి 3:4:5 టైం పట్టింది. ఇప్పుడు మనకి ఎఫిషియన్సీ రేషియో తెలియాలి. ఇక్కడ నుంచి ఇది చేశాక నెక్స్ట్ ఇక్కడ నుంచి చదువుదాం, ఓకేనా. సో ఎఫిషియన్సీ రేషియో కావాలంటే మనకి ఇప్పుడు 3 ఇచ్చినప్పుడు మీకు ఏం చేయమని చెప్పాను, ఎల్సిఎం కట్టమని చెప్పాను. ఎల్సిఎం ఆఫ్ 3, 4, 5. మీరు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, ఎల్సిఎం ఏదైనా ఒక నెంబర్స్ 3 నెంబర్స్ కట్టేటప్పుడు అవి కంజుగేటివ్ నెంబర్స్ అయి ఉంటాయి, అంటే వరుస నెంబర్లు అయి ఉండి మొదటి నెంబర్ అనేది ఆడ్ నెంబర్ అయితే, బేసి సంఖ్య అయితే, వరుస సంఖ్యలు అయి ఉండి మొదటి నెంబర్ బేసి సంఖ్య అయి ఉంటే వాటి యొక్క గుణకారం లేదా ప్రొడక్టే వాటి యొక్క ఎల్సిఎం అవుతుంది. సో 3 4 ఎంత 12, 12 5 ఎంత 60, ఓకేనా. సో ఇది ఎల్సిఎం లేదా వర్క్ 60, దీన్నే వర్క్ అని కూడా అనుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు ఎఫిషియన్సీ కట్టేటప్పుడు ఏం చేస్తాం, 60/3 ఎంత 20, 60/4 ఎంత 15, ఎందుకు 4 15లో 60 కదా అలా. సో 60/5 ఎంత 12. సో ఎఫిషియన్సీలు వచ్చేసాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి చదవండి. ఎఫిషియన్సీ వచ్చింది, వర్క్ వచ్చింది. ఇఫ్ సి వర్క్స్ విత్ 25% మోర్ ఎఫిషియెంట్ దెన్ హిజ్ యూజువల్ ఎఫిషియన్సీ విత్ బి. ఏమంటున్నాడంటే ఒకవేళ సి అనేవాడు బితో కలిసి పనిచేస్తే వాడి సి యొక్క ఎఫిషియన్సీ కన్నా ఇంకొక 25% ఎక్కువ ఎఫిషియన్సీతో పనిచేయగలనంట. సికి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సి యొక్క ఎఫిషియన్సీ 100 అనుకోండి. బితో కలిసి పనిచేస్తే సి అనేవాడు ఇంకొక 25% ఎక్స్ట్రా సామర్థ్యంతో పనిచేయగలంట. అంటే 125%తో ఎఫిషియన్సీతో బితో కలిసి పనిచేయగలంట. దెన్ దే కంప్లీట్ ది వర్క్ ఇన్ 8 days. ఆ విధంగా పనిచేస్తే వాళ్ళిద్దరూ కలిసి వర్క్ని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారంటే 8 రోజుల్లో ఫినిష్ చేస్తారు. అయితే ఇక్కడ ఫైండ్ ది టైం టేకెన్ బై ఏ టు కంప్లీట్ ద వర్క్ ఎలోన్. ఏ ఒక్కడే పని చేయడానికి ఎంత టైం పడుతుంది, ఏ ఒక్కడే చేయాలంటే ఏం తెలియాలి మనకి, ఏకి పట్టే టైం తెలియాలంటే వర్క్ మొత్తం ఎంత వర్క్ తెలియాలి. ఎంత 60 వచ్చింది కదా, అది వచ్చేసింది. నెక్స్ట్ ఎఫిషియన్సీ తెలియాలి, ఎవరిది ఏది తెలియాలి. అయితే ఇక్కడ వర్క్ ఇక్కడ దీన్ని బట్టి చూస్తే ఇఫ్ సి వర్క్స్ 25% మోర్ కదా. సో ఇప్పుడు సి అనేవాడు 25% మనం ఎలా రాసుకోవచ్చు, 1/4గా రాసుకోవచ్చా. సో ఇక్కడ వర్క్ అనేది 60 కాదు, ఓకేనా, 60 కాదు, జస్ట్ అంటే దీన్ని బట్టి నేను తీసుకున్నాను. కాకపోతే మనకు వాడు డైరెక్ట్గా రేషియోలు ఇచ్చాడు కాబట్టి మనం వర్క్ని చెప్పలేం. ఇక్కడ టైం అనేది ఎగ్జాక్ట్గా ఇవ్వలేదు, వాటి యొక్క రేషియోలు ఇచ్చాడు కాబట్టి ఇలా వర్క్ అనేది చెప్పలేం, ఓకేనా. సో ఇది ఎల్సిఎం 60 అనేది ఎల్సిఎం. ఇప్పుడు మనకు వర్క్ తెలియాలంటే 8 ఇంటూ బీసీల యొక్క ఎఫిషియన్సీతో గుణిస్తే అప్పుడు మనకు వర్క్ వస్తుంది, ఓకేనా. సో 1/4 ఆఫ్, లేకపోతే ఒక్క నిమిషం ఇది అరేంజ్ చేస్తాను. సి అనేవాడు 25% మోర్ ఎఫిషియన్సీతో పనిచేస్తున్నాడు కదా. సో మీకు పర్సంటేజెస్లో కానీ ప్రాఫిట్ అండ్ లాస్లో కానీ చెప్పినప్పుడు 25% మోర్ అన్నప్పుడు దాన్ని ఏ విధంగా రాసుకోమని చెప్పాను, 125%గా రాసుకోమని చెప్పాను. సో సి ఎంత ఎఫిషియన్సీతో పనిచేస్తున్నాడో తెలుసుకోవడానికి బితో కలిసి 125% అని చెప్పాను కదా, 125%. సో 125% అంటే ఇక్కడ by 100 అని రాసుకున్నాను నేను. లేదంటే 1/4 అయినా తీసుకోవచ్చు, మీకు ఎలా నచ్చితే అలా తీసుకోండి, 1/4. కాకపోతే అక్కడ మళ్ళీ డైరెక్ట్గా అది 1/4 చేసి దాన్ని వచ్చిన వాల్యూని 12కి కలపాలి. సో 125% ఆఫ్ 12 ఎంత అవుతుంది, 25 4 25 5. సో 4 1 4 3 5 3 ఎంత 15. సి యొక్క ఎఫిషియన్సీ బితో కలిసి పనిచేస్తే సి యొక్క ఎఫిషియన్సీ ఎంత 15. అలాగే బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ కావాలి మనకి 15 ప్లస్ బి ఎంత 15 కదా, సి ఎంత 15. సో 30 ఎఫిషియన్సీ. ఇప్పుడు మనకి వర్క్ తెలియాలంటే వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తే 8 రోజుల్లో ఫినిష్ చేస్తారు కదా. సో వర్క్ అంటే టైం అండ్ ఎఫిషియన్సీ, టైం ఎంత 8,
ఎఫిషియన్సీ ఎంత 30. సో 8 3 24 240. ఇది వర్క్. ఓకేనా. ఎందుకు ఇక్కడ రాలేదంటే మనకి వాడు ఎగ్జాక్ట్గా టైం అనేది ఇవ్వలేదు, టైం రేషియో ఇచ్చాడు. ఓకేనా. సో వర్క్ వచ్చింది. ఏకి ఎఫిషియన్సీ ఎంత 20. సో ఇప్పుడు ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు. వర్క్ బై ఎఫిషియన్సీ. వర్క్ ఎంత 240 బై ఎఫిషియన్సీ 20. 0 0 2 12. సో 12 రోజుల్లో ఏ ఒక్కడే ఆ పనిని చేయగలడు. ఓకేనా. నెక్స్ట్ 44. A and B together can complete a task in 1.2 days. However, A, B కలిసి ఇద్దరు ఒక పనిని 1.2 డేస్లో చేయగలరు. However, అయితే if A works alone completes the half of the job and leaves and then B works alone and completes the rest of the work. అయితే ఏ ఒక్కడే పని స్టార్ట్ చేశాడు అనుకోండి. స్టార్ట్ చేసి ఆ సగం వర్క్ని చేశాక విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ రిమైనింగ్ సగం వర్క్ని బి ఒక్కడే ఫినిష్ చేశాడు. అయితే అలా చేయడానికి ఎంత టైం పట్టిందంటే, అంటే ఏ సగం పని చేసి విడిచిపెట్టి వెళ్ళిపోయి బి సగం మిగిలిన పని చేయడానికి 2.5 days పట్టిందంట. ఇక్కడ ఇచ్చాడు చూడండి, 2.5 days పట్టింది. ఇఫ్ బి ఈజ్ మోర్ ఎఫిషియంట్ దెన్ ఏ, ఒకవేళ బి అనేవాడు ఏ కన్నా ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తే హౌ మెనీ డేస్ వుడ్ ఇట్ హ్యావ్ టేకెన్ బి టు డూ ది వర్క్ బై హిమ్సెల్ఫ్. ఏ ఒక్కడే ఆ పని చేయడానికి ఎంత టైం పడుతుందని అడుగుతున్నాడు. సో ఇక్కడ మీకు ఇంట్రడక్షన్ క్లాసెస్లో ఒక టేబుల్ చెప్పాను, ఏ బి ఏ ప్లస్ బి. ఇప్పుడు మనకి 1.2 ఇచ్చాడు కదా. 1.2 ఒకవేళ డెసిమల్ లేదనుకోండి 12 కదా. సో ఇద్దరు కలిసి పని చేయడానికి 12 days పడితే ఏబీలకి ఇండివిజువల్కి ఎంత టైం పడుతుంది మీకు ఒక టేబుల్ చెప్పాను. ఇది 6 టేబుల్. 12 అనేది 6 మల్టిపుల్. సో 6 12 కదా. ఇక్కడేం వస్తుంది 15 మల్టిపుల్ కావాలి కదా. 15 మల్టిపుల్ 15 30. ఇక్కడ 10 మల్టిపుల్ రావాలి కదా. 10 20. సో ఏ అనేవాడు ఒక పనిని 20 రోజుల్లో, బి అనేవాడు 30 రోజుల్లో చేస్తే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 12 రోజుల్లో చేస్తారు. ఇది మీకు అక్కడ టేబుల్లో చెప్పాను. ఒకవేళ డెసిమల్ ఉంటే 1.2, ఇక్కడ 3.0, 2.0 అంటే ఏ అనేవాడు ఒక పనిని 2 రోజుల్లో, బి అనేవాడు ఒక పనిని 3 రోజుల్లో చేస్తే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు 1.2 daysలో చేస్తారు. ఈ పక్కన పెడితే నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇలా సగం సగం చేసి ఏ వర్క్ను స్టార్ట్ చేసి సగం పని చేసి విడిచిపెట్టి వెళ్ళిపోతే బి మిగిలిన సగం పని చేస్తాడు. సో ఈ మొత్తం పని చేయడానికి ఎంత టైం పట్టింది 2.5 days పట్టింది. ఓకేనా. సో ఇప్పుడు ఏ అనేవాడు ఒక పనిని చేయడానికి 2 రోజులు టైం పడితే 2 రోజులు టైం పట్టింది కదా ఇక్కడ. సో 2 రోజులు టైం పడితే సగం పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, 1 రోజు కదా పడుతుంది. సో 1. అలాగే బి అనేవాడు ఒక పనిని చేయడానికి 3 రోజులు టైం పడితే సగం పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది 1.5 సరిపోయింది కదా. 1 + 1.5 2.5 సరిపోయింది. సో ఇక్కడ ఏమంటున్నాడు, బి ఈజ్ మోర్ ఎఫిషియంట్ దాన్ ఏ. బి అనేవాడు ఏ కన్నా ఎక్కువ ఎఫిషియెంట్తో పనిచేస్తే, ఇక్కడ ఎక్కువ ఎఫిషియెంట్గానే ఉన్నాడు కదా ఏ కన్నా బి. సో ఎక్కువ ఎఫిషియెంట్తో ఉన్నప్పుడు ఎన్ని రోజులు టైం పడుతుంది వాడు చేయడానికి, తక్కువ టైం పడుతుంది. సో రెండిట్లో తక్కువ టైం ఏది, 2-3 daysలో తక్కువ టైము 2 days. సో బీకి ఎంత టైం పడుతుంది 2 days టైం పడుతుంది. ఇది ట్రిక్. ఇలా అయినా చేయొచ్చు, లేదా ప్రొసీజర్ కావాలంటే ప్రొసీజర్ చెప్పుకుందాం. ఓకేనా. ఇది ట్రిక్. ఓకేనా. సో ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ చేసి చూడండి. సో ఇప్పుడు ప్రొసీజర్ చూస్తే, ప్రొసీజర్ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఎలా అయినా ఇది విత్ ట్రిక్, ఇది మీరు ఆలోచించగలిగితే చాలా ఈజీగానే వచ్చేస్తుంది. అంటే నేను మీకు చెప్పిన టేబుల్ అలాగే అవి మీకు గుర్తుండి దాని తర్వాత ఈ లాజిక్ని ఉపయోగిస్తే మీకు ఇలా ఏ లెక్క అయినా వస్తే మీరు ఈజీగా చేసేయగలరు. ఒకవేళ మీరు ఇలా చేయలేము, మనకు ప్రొసీజర్ కావాలంటే నెక్స్ట్ నేను చెప్తాను, దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఓకేనా. సో ఇప్పుడు ఏబీలు ఉన్నారు కదా, ఏ బి ఇది టైం కదా. ఏ ఒక పని చేయడానికి ఏ రోజులు టైం పడితే స్మాల్ ఏ, బి ఆ పని చేయడానికి స్మాల్ బి రోజులు టైం పడుతుంది. సో ఇప్పుడు టైం అనేది టైం రేషియో A/B అయితే ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుంది B/A. సో ఇప్పుడు వర్క్ ఏమవుతుంది
వర్క్ టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ ఏ ఇంటూ బి ఏబి, ఇంతే కదా. సో ఇప్పుడు ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి పనిచేస్తే ఎన్ని రోజులు టైం పడుతుంది? 1.2 days. అయితే ఈ 1.2 days అనేది టైం కదా. టైం అంటే వర్క్ బై ఎఫిషియన్సీ. వర్క్ ఎంత ఇక్కడ? ఏబి కదా. ఎఫిషియన్సీ ఎంత? బి ప్లస్ ఏ, ఇద్దరు ఎఫిషియన్సీలు ఈజ్ ఈక్వల్ టు 1.2 days, ఇంతేనా. సో ఏబి బై బి ప్లస్ ఏ 1.2ని ఏ విధంగా రాసుకోవచ్చు? 6/5గా రాసుకోవచ్చా? ఎందుకు? 1.2ని ఇంటూ 10/10 చేయండి. 1.2 ఇంటూ 10 12/10, 2 6ల 2 5ల 6/5గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు 2 నెంబర్స్ని గుణిస్తే 6 రావాలి, 2 నెంబర్స్ని కలిపితే 5 రావాలి. సో 2,3 అవ్వచ్చు లేదా 3,2 అవ్వచ్చు. 2 3 6, 2 + 3 5 సరిపోయింది. 3 2 6, 3 + 2 5 సరిపోయింది. సో ఇలా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ మనకి ఇచ్చిన ప్రాబ్లం చూడండి ఇక్కడ నుంచి. However, అయితే ఇఫ్ ఏ వర్క్స్ alone completes the half of the job and leaves then B works alone. సో ఇక్కడ ఏంటంటున్నాడు? ఏ సగం పని చేశాడు, తర్వాత విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. బి సగం పని చేశాడు, విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ మొత్తం టైం కంప్లీట్ చేస్తే ఆ మొత్తం టైం పడడానికి ఎన్ని రోజులు పడుతుంది? 2.5 days. సో ఇప్పుడు ఏ ఒక పనిని ఏ రోజుల్లో చేయగలిగితే సగం పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు? A/2 రోజుల్లో చేస్తాడు, అంతేనా. సో బి కూడా ఒక పనిని బి రోజుల్లో చేయగలిగితే సగం పనిని B/2 రూపంలో చేయగలుగుతాడు. సో A/2 ప్లస్ B/2 ఈ మొత్తం పని చేయడానికి ఎంత టైం పడుతుంది? 2.5 days. సో ఇప్పుడు A ప్లస్ B/2 ఈజ్ ఈక్వల్ టు 2.5. A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కింద రాస్తున్నాను, A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 2ని రైట్ సైడ్ తీసుకొచ్చితే 2.5 ఇంటూ 2 5. సో ఇక్కడ మనకి ఏం చేస్తామంటే AB ఈజ్ ఈక్వల్ టు 6, AB ఈజ్ ఈక్వల్ టు 6, A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 5. ఇందాక మీకు చెప్పినట్లే 2 నెంబర్స్ని గుణిస్తే 6 రావాలి, 2 నెంబర్స్ని కలిపితే 5 రావాలి. సో 2 3 ఆర్ 3 2. సో ఇక్కడ B ఈజ్ మోర్ ఎఫిషియెంట్ దెన్ ఏ అన్నాడు కదా. సో B యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది? 3 అవుతుంది. సో 3 అయినప్పుడు తక్కువ రోజుల్లో పని చేస్తాడు కాబట్టి Bకి ఎంత టైం పడుతుందంటే 2 days అనేది టైం పడుతుంది. ఇక్కడ 2 3 3 2 కదా. ఒకటి వర్క్కి ఎఫిషియన్సీలు, ఒకటి వర్క్కి సంబంధించినవి. సో ఎఫిషియన్సీ ఎక్కువ ఉన్నాడు కాబట్టి 3, కాబట్టి ఇది టైం ఎంత? తక్కువ, అలా. ఓకేనా. నెక్స్ట్ సో స్టోరీ టైం ఏంటంటే, ఒక నిమిషం వాటర్ తాగుతాను. సో అతను ఎవరో మీకు తెలిసే ఉంటుంది. అతను ఎవరంటే అమెరికా ప్రెసిడెంట్. సో అతని పేరు వచ్చేసి అబ్రహం లింకన్. అబ్రహం లింకన్. ఓకేనా. సో ఇది అతని పేరు. అయితే ఇతని గురించి చెప్పడానికి ముందు ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక చరిత్రను మనం చూసుకుంటే దానిలో విజయాన్ని తెలిపే కథలన్నీ కూడా ఓటమి గురించి కూడా చెప్తాయి. అంటే ఇప్పుడు ఎవరో ఒక సక్సెస్ స్టోరీ విన్నామనుకోండి, ఆ సక్సెస్ స్టోరీ చెప్తున్న ఆ టైంలోనే, ఆ సక్సెస్ స్టోరీలోనే వాళ్ళు అంతకుముందు ఏవైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో వాటిని ఇంక్లూడ్ చేసి చెప్తారు. ఆ ఫెయిల్యూర్స్ని ఇంక్లూడ్ చేస్తేనే
ఆ స్టోరీకి ఒక అందం ఉంటుంది, అతను ఎంత స్ట్రగుల్ అయ్యాడో అవన్నీ కూడా మనకి తెలుస్తాయి. అంటే మనకి విజయం యొక్క వాల్యూ పెరగాలంటే ఫెయిల్యూర్స్ అనేవి ఖచ్చితంగా ఉండి తీరాలి. మనం ఫెయిల్యూర్స్ వచ్చాయని మనం కృంగిపోకూడదు, బలహీనపడకూడదు. అలాగే నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్తో ఉండాలి. గివ్ అప్ ఇచ్చేయకూడదు. ఫెయిల్యూర్స్ ఉంటేనే మన విజయానికి ఒక రకమైనటువంటి మంచి ఏమంటారు, ఒక మంచి విలువ కానీ ఒక హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఒక ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఉంటుంది. సో కాకపోతే ఆ ఫెయిల్యూర్స్ని ఎవరు పట్టించుకోరు. నువ్వు విజయం సాధించాక ఫెయిల్యూర్స్ చెప్తే అవి వింటారు, కాకపోతే ఆ ఫెయిల్యూర్స్ని ఎవరు పట్టించుకోరు. నీకున్నటువంటి విజయం ఏదైతే ఉందో వాటిని చూసి వాళ్ళు ఏమంటారు, ఒక్కొక్కరు అతను లక్కీ ఫెలో, లేదంటే తనకి సరైన టైంలో సరైన దగ్గర ఉన్నాడు కాబట్టి అతనికి ఉద్యోగం వచ్చింది, లేదంటే సక్సెస్ వచ్చింది, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటారు. సో అయితే ఇప్పుడు మనం ప్రజెంటు అబ్రహం లింకన్ గురించి నేను ఈ స్టోరీ ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఏదైనా ఒక జాబ్ ప్రిపేర్ అయినప్పుడు కానీ, ఏదైనా ఒక దాన్ని అచీవ్ చేయాలనుకున్నప్పుడు కానీ మనకి 1 లేదా 2 ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మనం ఏం చేసేస్తాం, గివ్ అప్, వదిలేసి విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అబ్రహం లింకన్ స్టోరీ చూస్తే మీరు ఒకసారి ఆశ్చర్యపోతారు. ఏంటి అబ్రహం లింకన్ స్టోరీ అంటే, ఇప్పుడు ఇతనికి 21 ఇయర్స్ ఉండేటప్పుడు ఇతను బిజినెస్లో దెబ్బతిన్నాడు. అబ్రహం లింకన్ 21 ఇయర్స్ ఉండేటప్పుడు బిజినెస్లో దెబ్బతిన్నాడు. అలాగే 22 ఇయర్స్ 22 ఏళ్ళ టైంలో శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయాడు. శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయాడు. అలాగే నెక్స్ట్ అబ్రహం లింకన్కి 24 సంవత్సరాల టైంలో మళ్ళీ వ్యాపారంలో దెబ్బతిన్నాడు. బిజినెస్లో దెబ్బతిన్నాడు. మళ్ళీ ఇతనికి 26వ సంవత్సరం టైంలో ఇతని యొక్క ప్రియురాలు కానీ వైఫ్ కానీ ఎవరో ఒకరు చనిపోయారు. ఓకేనా. సో 34వ సంవత్సరంకి వచ్చేసరికి మళ్ళీ శాసనసభ ఎన్నికల్లో ఎలక్షన్స్లో ఓడిపోయాడు. అలాగే 45వ సంవత్సరంకి వచ్చేసరికి, ఇది 34 రాశానా, 34. ఓకే. సో 45వ సంవత్సరంలో మళ్ళీ సెనేట్ ఉంటుంది కదా, అమెరికాలో దానిలో స్థానాన్ని సంపాదించుకోలేకపోయాడు. ఎలక్షన్స్లో ఓడిపోయినట్టే. సో నెక్స్ట్ అలాగే 47వ సంవత్సరంలో వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేసి ఓడిపోయాడు. వైస్ ప్రెసిడెంట్గా కూడా సెలెక్ట్ అవ్వలే. 49వ సంవత్సరంలో మళ్ళీ 49వ సంవత్సరంలో మళ్ళీ సెనేట్కి పోటీ చేశాడు, కానీ ఆ జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆ తరువాత 52వ సంవత్సరంలో ఇతను అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. సో అతను ఎవరు, అబ్రహం లింకన్. సో ఇప్పుడు మనం చూడండి, మనం ఏదైనా ఒక ఉద్యోగానికి ప్రయత్నించేటప్పుడు, ఏదైనా ఒక వ్యాపారంలో కానీ, ఏదైనా ఒక ఫీల్డ్లో ఒక సక్సెస్ సాధించడానికి మనం స్టార్ట్ చేసినప్పుడు మనకి 1 లేదా 2 ఇబ్బందులు వచ్చేటప్పటికే మనం గివప్ ఇచ్చేస్తున్నాం. అది విడిచిపెట్టి నా వల్ల కాదేమో, నా వల్ల అవ్వదేమో, లేదంటే బయట ఎంత కాంపిటీషన్ ఉంది, బయట ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, లేదంటే నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఇలాంటివన్నీ ఏవైనా నానా రకాల కారణాలు చెప్పుకొని మనమే చెప్పుకొని బయట వాళ్ళకి చెప్తాము, మనమే చెప్పుకొని మనల్ని మనం మోసం చేసుకొని అక్కడ నుంచి అది విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. కానీ ఒక్కసారి అబ్రహం లింకన్ యొక్క, మీరు ఎప్పుడైనా సరే గివప్ ఇచ్చే ముందు అబ్రహం లింకన్ యొక్క స్టోరీని గుర్తుపెట్టుకోండి. సో అతను 21 సంవత్సరంలో బిజినెస్లో దెబ్బతిన్నాడు. 22వ సంవత్సరంలో ఎలక్షన్స్లో ఓడిపోయాడు. 24వ సంవత్సరంలో బిజినెస్లో మళ్ళీ దెబ్బతిన్నాడు. 26వ సంవత్సరంలో వైఫ్ చనిపోయింది. 34వ సంవత్సరంలో ఎలక్షన్స్లో ఓడిపోయాడు. 45లో సెనేట్కి పోటీ చేసి 47వ సంవత్సరంలో వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేసి ఓడిపోయాడు. 49వ సంవత్సరంలో సెనేట్కి ఓడిపోయాడు. మళ్ళీ లాస్ట్ ఇప్పుడు ఇక్కడ ఎన్నో ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8
8 ఫెయిల్యూర్స్ అనేవి ఉన్నాయి. కానీ అతను గివప్ ఇవ్వకుండా 52వ సంవత్సరంలో అతను అమెరికా ప్రెసిడెంట్ అయిపోయాడు. సో మనకు కొన్నిసార్లు ఏమంటారంటే స్టార్టింగ్ అనేది బ్యాడ్గా ఉండొచ్చు, కానీ ఎండింగ్ మాత్రం నువ్వు బ్యాడ్గా ఫినిష్ చేయొద్దు. దాన్ని ఖచ్చితంగా సక్సెస్తోనే ఫినిష్ చేసేలా నువ్వు గివప్ ఇవ్వకుండా సాధిస్తూ ఉండాలి. సో అది నేను చెప్పాలనుకున్నటువంటి స్టోరీ. ఓకేనా? సో స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనేం చెప్పాలనుకున్నానంటే ఏ సిచ్యువేషన్లో కూడా ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా మనం గివప్ ఇవ్వకుండా మనం దేనికోసం అయితే స్టార్ట్ చేసామో, స్టార్టింగ్లో ఏ ఆలోచనతో అయితే స్టార్ట్ చేసామో చివరి వరకు దాన్నే కంటిన్యూ చేయండి. మధ్యలో ఫెయిల్యూర్స్ వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి. కాకపోతే దానికోసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పావుగంట అరగంట మీరు ఏదైతే చేస్తో ఒక గట్టిగా ఎవరు లేని ప్రదేశంకి వెళ్ళి ఒక గట్టిగా అరిస్తే, లేదంటే జర్నీ సినిమాలో రైల్వే స్టేషన్కి వెళ్ళి నాని అరిచినట్టు అరిస్తే ఒక్కసారి ఆ ఫీలింగ్ పోతే మళ్ళీ స్టార్ట్ చేయండి. ఒక 5 మినిట్స్ అరగంట లేదంటే ఒక రోజు టైం తీసుకొని ఆ టైం దానికి కేటాయించేసి మళ్ళీ నెక్స్ట్ డే కానీ నెక్స్ట్ టైంలో మీరు మళ్ళీ దాన్ని స్టార్ట్ చేసేయండి. అది నేను చెప్పాలనుకున్నటువంటి విషయం. లాస్ట్కి మీరు ఏదైతే సాధించాలని ఫస్ట్లో అనుకున్నారో దాన్ని సాధించే వరకు మాత్రం ఎలాంటి గివప్ ఇవ్వద్దు. ఇది నేను చెప్పాలనుకున్నటువంటి స్టోరీ. ఓకేనా? స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ క్లాస్. ఓకేనా? సో మీకు ఏమైనా చిన్న సౌండ్ వినిపిస్తే దయచేసి అడ్జస్ట్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పే క్లాస్ టైంలో వర్షం అనేది పడుతుంది. ఓకేనా? అలాగే 45 క్వశ్చన్, ఇంకొక 3 క్వశ్చన్స్ ఉన్నాయి, 45, 46, 47. సో అక్కడతో క్లాస్ అనేది ఎండ్ అవుతుంది. ఓకేనా? సో ఏ ఎలోన్ కెన్ ఫినిష్ ఎ వర్క్ ఇన్ 15 days. ఏ ఒక్కడే ఒక పనిని 15 రోజుల్లో చేయగలడు. ఏ వర్క్స్ ఓన్లీ ఫర్ 2 days అండ్ ది లాస్ట్ 2 days. ద రెస్ట్ ఆఫ్ ది వర్క్ ఈజ్ డన్ బై బి అండ్ ద వర్క్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ 20 days. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫస్ట్ చూడండి. ఒక పనిని ఏ ఒక్కడే చేస్తే 15 రోజుల్లో చేసేయగలడు. అదే పనిని ఏ అనేవాడు ఏం చేస్తున్నాడంటే ఫస్ట్ 2 days ఉంటున్నాడు, లాస్ట్ 2 days ఉంటున్నాడు. మిగిలిన ఈ మొత్తం పని 20 రోజుల్లో ఫినిష్ చేయిందంట. 20 రోజుల్లో ఫినిష్ చేయిందంటే ఏ ఒక్కడు ఫస్ట్ 2 రోజులు లాస్ట్ 2 రోజులు చేస్తే మిగిలిన టైము 16 రోజులు కదా. 20లో 4 తీస్తే 16 రోజులు ఎవరు చేశాడు? బి చేశాడు. సో ఏ ఇక్కడ ఉన్నాడు. ఇది అయితే ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ ఫినిష్ ఏ వర్క్. ఇద్దరు కలిసి ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఆ పని చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? అంటే వర్క్ తెలియాలి, అలాగే వాళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీలు కూడా తెలియాల్సి ఉంటుంది. సో ఈ రెండు ఇది వర్కే ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకుంటే సరిపోతుంది కదా. సో 15 into A is equal to 4A. ఎందుకు 2 days 4 days వర్క్ అంటే టైం అంటే ఎఫిషియన్సీ కదా. సో ప్లస్ 16B. 4Aని లెఫ్ట్ సైడ్ ఎడం వైపు తీసుకొచ్చేస్తే 15A minus 4A is equal to 16B. ఇక్కడేంటి 11A is equal to 16B. బీని ఎడం వైపు తీసుకొచ్చేస్తే A by B is equal to 16/11. ఇంతేనా? సో ఇప్పుడు మనకు వర్క్ తెలియాలి. ఏ యొక్క ఎఫిషియన్సీ 16, బి యొక్క ఎఫిషియన్సీ 11. వర్క్ తెలియాలంటే అందులో ప్రతిక్షేపించండి. సో 15A. ఏ అంటే 15 into 16. 15 16ల 240. సో ఇప్పుడు ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఎంత టైంలో చేస్తారు? 240/16 ప్లస్ 11 27. 24/27. 3 80ల 3 9ల. సో 80/9 ఎలా అయినా ఉంచవచ్చు. ఇదైనా ఆన్సరే, లేదంటే 9 72 ఇంకా 8/9 ఎలా అయినా ఏదైనా ఆన్సరే. మీకు ఆప్షన్స్లో ఏది ఉంటే దాన్ని పెట్టుకోండి. 80/9 ఉంటే అది పెట్టండి, లేదంటే 8 and 8/9 ఉంటే అలా పెట్టండి. ఓకేనా? అది ఆన్సర్. నెక్స్ట్, ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days and 20 days రెస్పెక్టివ్లీ. ఏ ఒకడు ఒక పనిని 12 రోజుల్లో, బి ఒకడు అదే పనిని 20 రోజుల్లో చేయగలిగితే both of them started working together, but at the end of each day 25% of their work done on that day is destroyed. సో ఇక్కడ ఫస్ట్ ఇది చెప్పుకుందాం. టైం రేషియో ఏ విధంగా ఉంది? 2 4తో పోతాయి. 4 3ల 4 5ల. సో 3:5 రేషియోలో ఉంటే టైం అనేది
ఎఫిషియన్సీ దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. సో 5:3. సో వర్క్ తెలియాలి మనకి. వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ. టైం 12, ఎఫిషియన్సీ 5. 12 × 60. సో వర్క్ వచ్చేసింది. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే బోత్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్. ఇద్దరు కలిసి పనిని స్టార్ట్ చేశారు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఈచ్ డే, ప్రతిరోజు పని ముగిసే టైంలో లాస్ట్లో 25% ఆఫ్ దేర్ వర్క్ డన్ ఆన్ దట్ డే ఈజ్ డిస్ట్రాయిడ్. తెల్లవారి వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. సాయంకాలం అయ్యే టైంకి లాస్ట్లో ఏమవుతుందంటే వాళ్ళు ఒక రోజులో 100% పని చేస్తే 25% అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది, అంటే పాడైపోతుంది. అంటే వాళ్ళు రోజు చేసింది ఎంత, 75% చేస్తున్నారు. అలా అయితే అలా జరుగుతుంటే ఎన్ని రోజుల్లో పని పూర్తవుతుంది? సో ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఒక రోజులో చేసే పని ఎంత? 1 డేలో చేసే వర్క్ ఇద్దరూ కలిసి A+B ఇద్దరూ కలిసి 1 డేలో చేసే వర్క్ ఎంతంటే 5+3. A 5 యూనిట్స్, B 3 యూనిట్స్ చేస్తే 8 యూనిట్స్ చేస్తారు. ఇందులో 25% పోతుంది. అంటే 25% అంటే ఎంత? 1/4గా రాసుకోవచ్చు కదా 25%ని. సో 1/4 ఆఫ్ 8. 4 1 4 2. సో 2 యూనిట్స్ అనేది పాడైపోతుంది. 8 - 2 ఎంత? 6 కదా. సో పాడైపోగా ఒక రోజులో జరిగే పని ఎంత అంటే 6. సో టోటల్ వర్క్ ఎంత? 60. ఒక రోజుకి చేసే పని 6 డేస్ అయితే మొత్తం 10 డేస్ టైం పడుతుంది. 6 10 60 కదా. సో 10 డేస్ టైం పడుతుంది. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం. 2 men A and B each working alone by working 12 hours per day can complete a work in 20 days. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, A, B. ఒకడు రోజుకి 12 గంటల లెక్క చేస్తున్నారు. B అనేవాడు కూడా 12 గంటల లెక్క చేస్తున్నారు. ఎన్ని రోజులు చేస్తున్నారు? ఒక్కొక్కడు 20 రోజులు చేస్తున్నారు. 12 × 20. సో టైం రేషియో ఇది ఇలా చేస్తున్నారు. అయితే టైం రేషియో 1:1 కదా. సో ఎఫిషియన్సీ రేషియో కూడా ఏమవుతుంది? 1:1. వర్క్ ఏమవుతుంది? వర్క్ ఈజ్ ఈక్వల్ టు 12 × 20 × 1. 12 × 24 240. వర్క్ అనేది 240. అయితే ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది వర్క్ ఇట్ వాజ్ డిసైడెడ్ దట్ A and B వుడ్ బి వర్కింగ్ ఫర్ 8 hours and 6 hours per day respectively ఆన్ ఆల్టర్నేటివ్ డేస్ స్టార్టింగ్ విత్ A. ఆల్టర్నేటివ్ డేస్లో వర్క్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు A అనేవాడు రోజుకి 8 గంటలు, B అనేవాడు రోజుకి 6 గంటలు పనిచేస్తున్నారు. ఆల్టర్నేటివ్ డేస్లో ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? ఫస్ట్ రోజు A. ఇక్కడ చూడండి, ఫస్ట్ రోజు A స్టార్ట్ చేస్తే 8 గంటలు చేస్తున్నాడు. అలాగే తర్వాత రోజు B, తర్వాత 6 hours. సో వీళ్ళిద్దరూ కలిసి ఒకడు A 8 గంటలు, B 6 గంటలు కదా. సో ఇప్పుడు ఒక రోజుకి ఎంత చేయగలుగుతున్నారు? ఇది సైకిల్ ఎంత? 2 days కదా. సైకిల్ 2 days. 2 daysకి ఎంత? 14 hours చేస్తున్నారు. అయితే 14 hours చేస్తే ఎన్ని రోజుల్లో? ఇఫ్ ఇట్ టేక్స్ X days, ఆ పని మొత్తం చేయడానికి X days, Y hours పడితే XY ఎంత అడుగుతున్నాడు. సో ఇప్పుడు 14 చేత 240ని భాగించండి. 14 చేత 240ని భాగిస్తే 14 నేను ఇక్కడ మీకు ఆల్రెడీ ఆల్టర్నేటివ్ డేస్లో చెప్పాను. ఇక్కడ ఈ 2 daysని 1 సైకిల్గా తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వచ్చిన దాన్ని ఇంటూ 2 చేయమని చెప్పాను. సో 14 17 238, ఇంకా 2 ఉంది. సో 14 × 2 17 34 రోజులు, 34 days. ఇది X. 2 ఇంకా 2 మిగిలింది కదా, ఇది 2 hours. సో 2 hours అనేది Y. ఓకేనా. ఏం లేదు, ఇక్కడ వర్క్ తెలిసిపోయింది. వర్క్ తెలిసిపోయిన తర్వాత ఒక్కొక్కరు A అనేవాడు ఆల్టర్నేటివ్ డేస్లో ఫస్ట్ స్టార్ట్ చేస్తే రోజుకి 8 గంటలు పనిచేస్తాడు. అలాగే B అనేవాడు 6 గంటలు పనిచేస్తాడు. సో ఈ రెండింటిని 2 రోజులకి ఒక సైకిల్గా తీసుకుంటాం. సో 14 గంటలు అవుతుంది ఒక సైకిల్కి. సో 14తో భాగిస్తే ఎంతైతే ఇక్కడ వస్తుందో ఈ 17 వచ్చింది కదా, 17 × 2 చేస్తాం. ఎందుకు? 2 days కాబట్టి. సో 34 days. మిగిలింది ఇక్కడ 2 ఉంది కాబట్టి అది అవర్స్ Y. ఓకేనా. సో ఇక్కడతో క్లాస్ అనేది
కంప్లీట్ అయిపోయింది. అలాగే ఈ ఎఫిషియన్సీ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి కూడా కంప్లీట్ అయిపోయి, ఈ మోడల్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ నుంచి నెక్స్ట్ మోడల్ చూద్దాం, ఓకేనా. సో నేను చెప్పేవి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే బాగానే చెప్తున్నాను అనిపిస్తే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మీరు ఫాలో అవడం ద్వారా ఇంకా మోర్ నాలెడ్జ్ని పెంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది, ఓకేనా. సో క్లాస్ అయిపోయింది కాబట్టి థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా.